भारत ने पहले 3 दिनों में ही पाकिस्तान को इतना तबाह कर दिया जिसका उसे अंदाजा भी नहीं था। इसलिए भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा। पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था। కాల్పుల విరమణ కోరింది పాకిస్తానే అని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత మొదటిసారిగా నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 22 నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగంలో హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ పాయింట్, పాకిస్తాన్ కోరితేనే కాల్పుల విరమణకి ఇండియా అంగీకరించింది అనే మాట. ఈ యుద్ధం నుంచి బయటపడడానికి మార్గం ఏమిటా అని పాకిస్తాన్ ప్రయత్నించింది. శాంతికి మార్గాలు చూడమని ప్రపంచాన్ని పాకిస్తాన్ ప్రాధేయపడింది అని అన్నారు. పాకిస్తానే తొలుత ఇండియన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్తో మాట్లాడి కాల్పుల విరమణ కోరింది అని చెప్పారు. ఈ ఘర్షణలు ఆపడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని పాకిస్తాన్ కోరితే అప్పుడు ఇండియా ఒప్పుకున్నది ఈ కాల్పుల విరమణకి అని కూడా మోడీ చెప్పారు. అయితే ఈ కాల్పుల విరమణకు అర్థం ఇంతటితో ఈ ఘర్షణలు ముగిసినాయి అని చెప్పి కాదు. మా స్పందనని మేము ప్రస్తుతానికి నిలిపివేశాం, పాజ్ చేశామన్నారు. అంతేకాని వీటిని ఇంతటితో ముగించలేదు అని కూడా స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ ఏమాత్రం మళ్ళీ రెచ్చగొట్టేటువంటి చర్యలు తీసుకున్నా కూడా తక్షణం ఇండియా రిటాలియేట్ చేస్తుంది, స్పందిస్తుంది అని చెప్పి హెచ్చరించారు. నరేంద్ర మోదీ చెప్పినటువంటి రెండవ ఇంపార్టెంట్ మాట ఏమిటంటే ఈ ప్రసంగంలో, మేము ఇక ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్కి లొంగము, దాన్ని సహించబోము. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అంటే అర్థం ఏంటి? చాలా కాలంగా పాకిస్తాన్ ఎట్లా ప్రవర్తిస్తోందంటే, మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, మేము వాటిని వాడడానికి ఎప్పుడైనా రెడీ. ఇండియానేమో పాకిస్తాన్ కంటే 24 ఏళ్ల ముందు న్యూక్లియర్ బాంబులను డెవలప్ చేసింది. న్యూక్లియర్ శక్తిగా మారింది 1974లో. పాకిస్తాన్ 1998లో న్యూక్లియర్ బాంబుని తయారు చేసింది. అయితే ఇండియా 70వ దశకంలోనే నో ఫస్ట్ యూజ్ పాలసీని ప్రకటించింది. అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యూక్లియర్ బాంబుని మా అంతటా మేముగా ఎవరి మీద ఉపయోగించము అని. అయితే పాకిస్తాన్ అటువంటి పరిమితులు ఏమీ పెట్టుకోవాలా. అందుచేత పాకిస్తానీ జనరల్స్ ఎట్లా ప్రవర్తిస్తూ వస్తున్నారంటే, మేము ఎప్పుడైనా మా అణుబాంబుల పొదిలో నుంచి ఒక బాంబును తీసి వేయడానికి రెడీగా ఉంటాం, దాన్ని చూసి మీరు భయపడాలి, అందువల్ల మేమేం చేసినా సరే మీరు స్పందించకూడదు అనేటువంటి రీతిలో బిహేవ్ చేస్తోంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ కాల్ ద బ్లఫ్, ఇదిగో ఈ బెదిరింపులకు లొంగేది లేదు, మా దగ్గర ఉన్నాయి న్యూక్లియర్ బాంబులు, అయితే మేము మీలాగా ఎవరి మీదనైనా ఎప్పుడైనా సరే అణుబాంబులు వేస్తాం అని బెదిరింపు ప్రకటనలు చేయలేదు కాబట్టి మేమేదో తగ్గి ఉండాలి అని చెప్పి మీరు అనుకుంటే పొరపాటు పడ్డారు. మీ దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబులకి మేము భయపడేది లేదు. న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి అనే పేరుతోటి మీరు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే భారత్ స్పందించకుండా ఉండదు అని విస్పష్టంగా ఈ స్పీచ్లో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇండియా వెనకాడదు అని అన్నారు ఈ సందర్భంలో. అంటే న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి మీ దగ్గర అని చెప్పి ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటామేమో అని ఇక అనుకోవద్దు మీరు, ఆ రోజులు అయిపోయినాయి. మూడవ ఇంపార్టెంట్ పాయింట్ నరేంద్ర మోదీ గారు ఈ స్పీచ్లో చెప్పింది ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ అనేది ఏదో జస్ట్ ఒక చిన్న మిలిటరీ చర్య మాత్రమే కాదు, ఇది ఇండియా విధానాల్లో వచ్చినటువంటి ఒక మార్పు, ఒక సైద్ధాంతిక మార్పు. ఏమిటా సైద్ధాంతిక మార్పు అంటే, పాకిస్తాన్ గనక వెనకుండి టెర్రరిస్టులను ప్రోత్సహించి ఇండియాలో ఉగ్రవాద దాడులు చేయిస్తే ఇండియా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు, తక్షణమే ప్రతిస్పందిస్తుంది, అందుకోసం ఎంత దూరమైనా వెళుతుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియా ఈ మెసేజ్ని పాకిస్తాన్కి, ప్రపంచానికి కూడా ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ అనేది టెర్రరిస్టుల కార్యకలాపాలకి కాశ్మీర్లో ఒక లక్ష్మణ రేఖ లాంటిది. ఆ రేఖను కనుక దాటితే ఆపరేషన్ సింధూర్ లాంటివి మళ్ళీ పునరావృతం అవుతాయి అని కూడా హెచ్చరించాడు ఆయన. నాలుగో ఇంపార్టెంట్ పాయింట్, ఇండియా ట్రెడిషనల్ కన్వెన్షనల్ వార్ఫేర్
అంటే సాంప్రదాయక పద్ధతుల్లో చేసే యుద్ధంలోనే కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ న్యూ ఏజ్ వార్ఫేర్, టెక్నాలజీ బేస్డ్ వార్ఫేర్లో కూడా పరిణితి చెందింది అనే విషయాన్ని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి వెల్లడించింది అని చెప్పారు. ఇండియా సొంతంగా తయారు చేసుకున్న, అంటే ఇండిజినస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎంత బాగా పనిచేస్తాయో ఆపరేషన్ సింధూర్లో ప్రపంచానికి తెలిసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ప్రధానమంత్రి చెప్పింది ఏమిటంటే, పాకిస్తాన్తో ఏమైనా చర్చలు జరిగితే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించే తప్ప మరి ఇంకే ఇష్యూ గురించి కాదు. అంతకుమించి చర్చలు జరపడానికి పాకిస్తాన్తో ఏమీ లేదు ఇండియాకి. ఈ మాట ఎందుకన్నాడంటే, ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందేమన్నాడంటే, అవసరమైతే నేను ఇండియా పాకిస్తాన్ల మధ్యవర్తిత్వం వహిస్తాను అన్నాడు. యాక్చువల్గా ఇండియా స్టాండ్ ఏమిటంటే, కాశ్మీర్ అనేది అంతర్జాతీయ సమస్య కాదు, అది ఇండియా పాకిస్తాన్ మధ్య సమస్యే. ఈ విషయంలో మూడో దేశం జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అనేది మొదటి నుంచి ఇండియా పాలసీ. బైలేటరల్ ఇష్యూ ఇది, మల్టీలేటరల్ ఇష్యూ కాదు, వేరే దేశాలు వచ్చి జోక్యం చేసుకోవడానికి. కాబట్టి మూడో వాళ్ళు ఎవరైనా వచ్చి మేమేదో మధ్యవర్తిత్వం వహిస్తామంటే మేము ఒప్పుకోం అనేది ఇండియా స్టాండ్. డొనాల్డ్ ట్రంప్కి ఈ విషయాల పట్ల, చరిత్ర పట్ల కొంచెం అవగాహన తక్కువ, అందువల్ల తొందరపడి ఆ మాట అన్నాడు. అయితే తర్వాత మళ్ళీ సరిదిద్దుకున్నాడు. బహుశా ఆయన అడ్వైజర్స్ చెప్పుంటారు ఈ విషయంలో ఇండియా స్టాండ్ చాలా కఠినంగా ఉంటుంది అని. ఎందుకంటే ఇండియా ఆల్రెడీ థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్ అని చెప్పింది ట్రంప్కి. మీరేమీ మధ్యవర్తిత్వం వహించాల్సిన పని లేదు, మాకు అవసరం లేదు అని. అందువల్ల ఇప్పుడు తాజాగా లేదు ఇండియా పాకిస్తాన్లే ఈ వ్యవహారాన్ని తేల్చుకుంటాయి అని మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అందుకనే ప్రధాని ఈ విషయాన్ని మరొకసారి స్పష్టం చేశాడు తన స్పీచ్లో. ఒకటి, పాకిస్తాన్తో ప్రస్తుతానికైతే చర్చలేమీ లేవు, ఒకవేళ ఉంటే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించే తప్ప ఆ ఎజెండాలో ఇంకొక ఐటెం ఉండదు అని స్పష్టంగా చెప్పాడు. ఇక ఈ స్పీచ్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ ఏంటంటే, పాకిస్తాన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసిందంటే సరిహద్దుల్లో ఇండియా వచ్చి యుద్ధం చేస్తుంది అనుకున్నారు. లేదు, ఇండియా పాకిస్తాన్ గుండెల మీదనే యుద్ధం చేసింది అని అన్నారు. ఇంకో మాట ఏమన్నారంటే, టెర్రర్ అండ్ టాక్ అంటే ఉగ్రవాదం ఒక పక్క, మళ్ళీ ఉభయ కుశలోపరి అనుకుంటా మాట్లాడడం ఇంకో పక్క, ఈ రెండు ఒకేసారి నడవు. అదేవిధంగా టెర్రర్ అండ్ ట్రేడ్ కెనాట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒకవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఇంకోవైపున మీతో ఏదో వ్యాపార సంబంధాలు పెట్టుకుంటామంటే కుదరదు. అదేవిధంగా వాటర్ అండ్ బ్లడ్ ఆల్సో కెనాట్ ఫ్లో టుగెదర్. నీళ్లు రక్తం రెండు ఒకేసారి పారడం సాధ్యం కాదు అని అన్నాడు ఆయన. చివరగా నరేంద్ర మోదీ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని ప్రశంసించారు. పాకిస్తాన్కి కనీ విని ఎరుగని రీతిలో ఇండియన్ ఆర్మీ నష్టం కలిగించింది. ప్రపంచంలో ఎవరూ కూడా ద స్కేల్ ఆఫ్ అవర్ యాక్షన్, ఏ స్థాయిలో ఉంటుంది మన స్పందన అనేది ఊహించలేకపోయారు. మనం తయారు చేసుకున్నటువంటి మిసైల్స్, డ్రోన్స్ పాకిస్తాన్ని గడగడలాడించినాయి. 100 మందికి పైగా టెర్రరిస్టుల్ని ఆపరేషన్ సింధూర్లో హతమార్చాము. ఇవాళ మనం ఉన్నటువంటి కాలంలో యుద్ధానికి చోటు లేదు, కానీ టెర్రరిజానికి కూడా చోటు లేదు. అందువల్ల తన గడ్డ మీద టెర్రరిజాన్ని సమూలంగా నిర్మూలించాల్సిన బాధ్యత పాకిస్తాన్ మీదే ఉంది. అది పాకిస్తాన్ ఉనికి కూడా అవసరం అని చెప్పాడు ఆయన. పాకిస్తాన్తో మళ్ళీ ఎప్పటికైనా మేము గనక మాటలు కలిపితే అది టెర్రరిజం గురించి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాత్రమే, అంతకుమించి పాకిస్తాన్తో మాట్లాడడానికి ఇంకేమీ లేదు అని కూడా స్పష్టం చేశాడు. మొత్తంగా ఏమిటంటే, భారత్ ఎందుకు ఈ కాల్పుల విరమణ చేసింది అనే దాని మీద స్పష్టత ఇవ్వడంతో పాటు టెర్రరిస్టు దాడులకు సంబంధించి భారతదేశం యొక్క విధానం సంపూర్ణంగా మారింది. ఏ చిన్న ఉగ్రవాది దాడి జరిగినా కూడా ఇక నుంచి సహించదు, న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి కదా అని చెప్పి పాకిస్తాన్ని వదిలిపెట్టదు అనేటువంటి ఒక క్లియర్ మెసేజ్ని నరేంద్ర మోదీ ఈ ప్రసంగం ద్వారా ఇచ్చారు.